హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంజయ్. ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వరిసాలోని గుండం యాత్ర అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అక్కడైతే యాత్ర అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆ యాత్ర ప్రతి 2 సంవత్సరాల తర్వాత ఒకసారి అయితే జరుగుతుంది. సో కాబట్టి ఆ యాత్రకు చాలా గ్రామాల నుండి అండ్ అలానే చాలా దూర ప్రదేశాల నుంచి కూడా చాలామంది జనాలైతే రావటం జరుగుతుంది. అండ్ అలానే ఆ జాతరలో ఆ ప్రజల్ని చూస్తే వామ్మో ఇంతమందా అని అనుకోవడం మాత్రం ఖాయం. అండ్ అలానే అక్కడ జాతర జరగడానికంటూ ఒక ప్రత్యేక కారణం అయితే ఉంది. అక్కడ గుడి ఎంతో పవర్ఫుల్ అని ప్రజలందరూ నమ్ముతారు. అండ్ అలానే ఆ గుడికి మరియు ఆ జాతరకి వెళ్ళడానికి మనకి అనేక రకాల పట్టింపులు అయితే ఉంటాయి. అండ్ అలానే ఇక్కడ చాలామంది లీవ్స్ అయితే తీసుకెళ్తున్నారు కదా. ఈ లీవ్స్ తీసుకెళ్ళడానికి కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆ కారణాలు ఏంటో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ అలానే ఇక్కడ 3 కుప్పలుగా అయితే ఈ లీవ్స్ని పడేస్తారనమాట. ఇది ఒక పద్ధతి అక్కడ. అండ్ అది అలా చేస్తే మనకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అయితే నాకు తెలియదు. వెన్ ఆ క్రౌడ్లో నాకు ఏదైనా సీక్రెట్ తెలిస్తే మీతో షేర్ ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ అలానే ఇది ఒక సాంప్రదాయం అనమాట. అండ్ ప్రతి ఒక్కరూ అక్కడ ఆ లీవ్స్ని అయితే పడేస్తారు, చిన్నపిల్లలతో సహా కూడా. అండ్ అలానే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పడేస్తారు, అండ్ అలానే అటు నుంచి వచ్చేటప్పుడు కూడా పడేస్తారు. అండ్ ఇప్పుడైతే నా ఛాన్స్ అనమాట. సో ఇప్పుడు నేను పడేస్తాను. అండ్ అలానే ఈ యాత్రని చూడటానికి ఎంతమంది జనాలు అయితే వస్తారో ప్రతి ఒక్కరూ ఈ నమ్మకాన్ని అయితే పాటిస్తారనమాట. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్ అనమాట. అండ్ ఐ విల్ త్రో ఇట్ హియర్. అండ్ నేనైతే చెప్పాను కదా కుప్పలని, ఇవే అవి కుప్పలు అనమాట. 3 కుప్పలు అయితే వేస్తారు. సో 3 దాంట్లో కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పడేయాలి. అండ్ నేనైతే చెప్పాను కదా యాత్ర అని చెప్పేసి. సో మనమైతే రీచ్ అయిపోయాం అనమాట. చూసారుగా క్రౌడ్ అసలు మామూలుగా అయితే లేదు. అండ్ ఇది హైవే అనమాట. సో వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ అలానే మేమైతే ఆటోలో వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళడం జరిగింది. అండ్ అలానే మేము చాలా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాం అక్కడికి. మార్నింగ్ 6కి అయితే మేబీ 6 or 7కి అయితే మేము స్టార్ట్ అయ్యాం. అండ్ మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. అక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ ప్రతి ఒక్కరు కూడా షాప్స్ అయితే వేసి ఉంటారనమాట. ఆ షాప్స్లో మనకి గుడికి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క థింగ్ ఉంటుందన్నమాట. అండ్ మనం అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇదైతే షాప్ మన యాత్ర యొక్క ఎంట్రన్స్ అనమాట. ఇది అడవిలో జరుగుతుంది. అండ్ అలానే అది చూడడానికి కూడా చాలా క్యూట్గా అయితే ఉంటుంది. అండ్ అలానే అక్కడ క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు. అండ్ 2 ఇయర్స్కి ఒకసారి జరగడం వల్ల ప్రతి ఒక్కరు వీలు చూసుకుని మరీ వస్తారనమాట ఇక్కడికి. సో ఈ యాత్ర అయితే జరగడానికి మెయిన్ రీజన్ ఈ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వల్ల అక్కడ యాత్ర అనేది జరుగుతుంది. అండ్ అలానే ఈ టెంపుల్ గురించి అసలు ఈ యాత్ర జరగడానికి మెయిన్ రీజన్ గురించి అక్కడ కథలుగా చెప్పుకుంటారు. అండ్ అలానే మా అమ్మ వాళ్ళు కూడా చాలా స్టోరీలు అయితే చెప్పారనమాట. పూర్వకాలం నుంచి అక్కడ ఒక కన్యని బలించేవారంట ఆ యాత్ర జరగటానికి. సో ఇప్పుడు ఆ సాంప్రదాయం ఉందో లేదో తెలియదు. బట్ ఎవరు ఆ కన్యని చూస్ చేసేవారు కాదు. ఆ దేవతే స్వయంగా తనకు నచ్చిన కన్యని ఎంచుకుని అక్కడికి తీసుకువచ్చి బలిస్తుందని అయితే కొన్ని పురాణాలు అండ్ అలానే చాలా కథలు అయితే ఉన్నాయన్నమాట దాని గురించి. సో అది నిజమో కాదో నాకైతే తెలియదు. బట్ మా అమ్మ వాళ్ళు నాకైతే అలా అయితే చెప్పారనమాట. సో ఇదైతే టెంపుల్ అనమాట. చూడడానికి బాగానే ఉంటుంది. అండ్ అలానే ఖాళీ టైంలో వెళ్తే టెంపుల్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇది యాత్ర సిచ్యువేషన్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే మనకు కనిపించదు. సో సారీ ఫర్ దిస్. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళలేము ఆ క్రౌడ్కి. సో నేను అందుకని అమ్మవారి విగ్రహం కూడా నేనైతే వీడియో తీయలేకపోయాను. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఫర్ అనదర్ ఇయర్. అండ్ అలానే ఇక్కడ క్రౌడ్ అయితే చూసారు కదా. ఈ వీళ్ళంతా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే అమ్మవారి కొబ్బరికాయలు అయితే కొట్టడానికి అనమాట. సో క్యూ మాత్రం మామూలుగా లేదు అసలు. అండ్ కష్టాల్లో ఉండే ప్రతి ఒక్క పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలను చెప్పుకొని ఆ అమ్మవారికి వాళ్ళ కోరికలు అయితే నెరవేరాలని అయితే కోరుకుంటారు. అండ్ అలానే ఐ విల్ షో యూ గైస్. అసలు ఇక్కడ ఎంతలా క్రౌడ్ ఉందంటే మామూలుగా అయితే కాదు. అండ్ అలానే అక్కడికి మనకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఉంటుంది. అండ్ అలానే మీకు చెప్పాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. ఇది ఇంకొక గుడి అనమాట. అక్కడ ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి కొడతారు. అండ్ అలానే ఇక్కడ అనేక జంతు బలులు అయితే ఇస్తారనమాట దీంట్లోన. అండ్ అలానే ఈ యాత్ర పగలు జరగటం వల్ల ప్రతి ఒక్కరైతే ఇక్కడికైతే వస్తారనమాట. అండ్ అలానే చాలా దూరం నుంచి కూడా వస్తారు.
అండ్ అండ్ ఇక్కడ మీకైతే పావురాలు కనిపిస్తున్నాయిగా, ఈ పావురాలు అనేవి ఒక ఫస్ట్ థింగ్ అనమాట ఈ యాత్రలో. ఎందుకంటే ఈ పావురాలను కొని ఈ యాత్ర చివరిలో ఇక్కడ ఒక కొలను ఉంటుందని చెప్పాను కదా, పవిత్ర గంగాజలం అదే పవిత్ర జలం అనేది ఉంటుందని. అక్కడ పూజారి ఆ కొలను మధ్యలోకి వెళ్ళి ఒక పావురాన్ని అయితే విడిచిపెడతారు. అప్పుడు ఈ ప్రజలంతా ఎవరైతే ఆ పావురాలను కొనుక్కుంటారో వాళ్ళంతా కూడా ఆ కొలను చుట్టూ చేరి ఆ పావురాలను అయితే విడిచిపెట్టడం జరుగుతుంది. దెన్ అది దేనికోసం అంటే పీస్ కోసం అని నేనైతే అనుకుంటాను, బట్ దేనికోసమో నాకు తెలియదు. సో అది ఒక మంచి థింగ్ అనమాట ఈ యాత్రకు వచ్చి. మీరు ఎప్పుడైనా ఆ యాత్రకి వెళ్ళినట్టయితే ఆ సిచ్యువేషన్ మాత్రం ఖచ్చితంగా చూసి వెళ్ళాలని నేనైతే కోరుకుంటాను. అండ్ కొలను అని చెప్పాను కదా, ఇదే ఆ కొలను అనమాట. అండ్ అక్కడ ఎవరు పడిపోకూడదని చెప్పేసి ఒరిస్సా పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు అండ్ అలానే పోలీసులని కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. అండ్ ఈ యాత్ర గురించి వచ్చి చెప్పేసరికి ఇక్కడ ఉన్న క్రౌడ్ని చూసి చెప్పేయచ్చు ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్. అండ్ అలానే ప్రతి ఒక్కరు కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరి కోరిక అయినా సరే నెరవేరి ఉండొచ్చు. మేబీ దానికి ఇది ఒక నిదర్శనం అని నేనైతే అనుకుంటాను. సో ఇప్పుడు అసలైన పండగ వాతావరణాన్ని మనం చూసిద్దాం. ఓకే, లెట్స్ సీ. దాన్ని ఇప్పుడైతే మీరు చూసారు కదా, ఆయనే ఆ గుడికి పెద్ద పూజారి అనమాట. అండ్ ఆయన ఇప్పుడు రావటంతో ఆ డప్పులు అవన్నీ కొడుతూ ఆయన్ని స్వాగతం అయితే పలుకుతున్నారనమాట. అండ్ ఆయనే ఆ గుడికి వెళ్ళి పూజలు అవన్నీ చేస్తారనమాట. అండ్ ఇది గుడి బయటన ప్రతి స్త్రీ కూడా ఇక్కడ పూజలు అనేది అయితే చేస్తుందన్నమాట. సో వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పుకుంటూ ఇక్కడ పూజలు అయితే చేయడం కామన్. అండ్ అలానే ఇది అయితే ఉందిగా, సో కొలను, దిస్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ అన్నది ఆ పండగకి అయితే. ప్రతి ఒక్కరు కూడా ఆ కొలంలో దిగనిదే ఎవరు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళరు. అండ్ చాలామంది అయితే అక్కడ ఉన్న వాటర్ని కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. అండ్ తీసుకువెళ్ళి ఆ వాటర్ని తలపై చిలకరించుకుంటారనమాట. అండ్ మంచి జరుగుతుందనే ఒక అభిప్రాయంతో. అండ్ క్రౌడ్ అయితే చూస్తారుగా గాయస్, చాలా హాసం అనమాట. అసలు ఒక అడుగు అయితే బయటికి వేయలేకపోయాం, అంతలా క్రౌడ్ ఉంది అక్కడ. ఈవెన్ పాతకాలంలో అంటే నా చిన్నప్పట్లో ఈ కొలను మాత్రం అసలు గడ్డి ఉండేది కాదనమాట. అక్కడ పూర్తిగా వాటర్ అయితే ఉండేది, బట్ పోను అది అలా అక్కడ గడ్డి అయితే పెరిగిపోయింది. సో ఇక్కడ క్రౌడ్ని అయితే చూసారు కదా, అసలు హాసమ్ గైస్. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే ఐ ఆల్వేస్ వెల్కమ్ యూ గైస్. ఎందుకంటే అది ఒక మంచి ఉత్సాహకరమైన రోజుగా మారుతుంది. అండ్ అలానే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది పగలు జరిగే యాత్ర అనమాట. అన్ని యాత్రల నైట్ అయితే జరగదు. అండ్ ఈ యాత్ర చివరిలో అక్కడ పావురాలను అయితే వదులుతారు పీస్ కోసం. అండ్ వెళ్ళాం కదా ఎలా అని చెప్పేసి అక్కడ కొలంలో వాటర్ని అయితే నేను నా తలపై చిలకరించుకోవడం జరిగింది. నాకు మంచి జరగాలి కదా, నాకు మంచి జరిగినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అండ్ అలానే ఆరోగ్యంగా ఉంటాను. సో నేను అలా ఉంటేనే మీకు వీడియోస్ అయితే షేర్ చేయగలను. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కామెంట్ చేయండి. అండ్ అలానే ప్లేస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఐ ఆల్వేస్ వెల్కమ్ యూ గైస్, ఇది మాత్రం చెప్పగలను. సో అంతవరకు ఉంటా, సీ యూ, బాయ్ బాయ్.